హైదరాబాద్ టెక్నాలజీ హబ్. కానీ ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకి కూడా హాట్స్పాట్గా మారుతోందా? గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి దందా కింగ్ పిన్ ఎవరు? ఇంతకీ టార్గెట్ ఎవరో తెలుసా? పెద్దలు కాదు, పసిపిల్లలు, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ యువత. భవిష్యత్తును బూడిద చేస్తున్న డేంజరస్ గ్యాంగ్స్ పై ఆర్టీవీ మెగా స్ట్రింగ్ ఆపరేషన్. పోలీసుల కళ్లకు చిక్కకుండా కోడ్ వర్డ్స్తో డీలింగ్స్, చెట్ల పొదల్లో దాక్కుని గంజాయి డెలివరీ. హైదరాబాద్ మహానగరంలో గంజాయి మాఫియా కొత్త ప్లాన్తో ముందుకెళ్తోంది. స్కూల్ పిల్లల్ని, కాలేజ్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ మెల్లగా మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చేస్తోంది. దీని ఇంటర్నల్ మాఫియాను అవుట్ రేట్గా బయటపెట్టేందుకు ఆర్టీవీ నిఘా టీం రంగంలోకి దిగింది. ఇది జస్ట్ అనుమానం మాత్రమే, కానీ వారం రోజుల సీక్రెట్ ఆపరేషన్ తరువాత ఒక్క నిజం బయటపడింది. ఎవరికీ డౌట్ రాకుండా గ్యాంగులు తమ నెట్వర్క్ నడుపుతున్న తీరు చూసి మా టీం షాక్ అయింది. గంజాయి కావాలి అన్న వెంటనే కొంచెం డౌట్గా చూస్తూ మాట్లాడిన డీలర్ కొద్దిసేపటికే ఓపెన్ అయ్యాడు. అన్నా, మాకు 500 రూపాయల ప్యాకెట్ కావాలి అని అడిగాము. 500 ప్యాకెట్ నో స్టాక్, 1000 ఇస్తే సెట్ చేస్తా, అది కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాలని డీలర్ డీల్ ఇచ్చాడు. అక్కడి నుంచి అసలైన ఆపరేషన్ స్టార్ట్ అయింది. డీలర్ చెప్పిన లొకేషన్కు వెళ్లిన మా టీంకి అక్కడ ఒక షాకింగ్ నెట్వర్క్ కనిపించింది. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని ఎవ్రీ మూమెంట్ పై గ్యాంగ్ ఫోకస్ పెట్టింది. చాలాసేపు వెయిట్ చేయించిన తరువాత పొదల్లో దాక్కున్న ఓ పర్సన్ వచ్చాడు. సీక్రెట్ గా 1000 వాలా గంజాయి ప్యాకెట్ ఇచ్చి కళ్ళు మూసి తెరిచేలోగా స్పాట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇది డైలీ ఇక్కడ జరిగే సీన్, బట్ ఇక్కడే ఉంది అసలైన కీ పాయింట్. అదేంటంటే, మాకు గంజాయి ప్యాకెట్ ఇచ్చిన అబ్బాయి మైనర్. షాక్ అయ్యారా? ఈ గ్యాంగ్ 90% మైనర్స్నే టార్గెట్ చేస్తోంది. అది కూడా సోషల్ మీడియా, ఫోన్ కాంటాక్ట్స్, మీడియేటర్స్, ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ యువతను మత్తు వలలోకి లాగుతున్నారు, మాయ చేస్తున్నారు, మనీ సంపాదిస్తున్నారు. మైనర్స్కు ముందు ఫ్రీగా మత్తు పదార్థాలు ఇస్తారు. వాళ్ల మెంటల్ కండిషన్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. ఆ తరువాత గంజాయికి అడిక్షన్ అయ్యేలా చేస్తారు. చివరకు వారినే సప్లయర్స్గా మారుస్తున్నారు. ఒక్కసారి ఈ మత్తు ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తే ఆ తరువాత కాళ్లకు గొలుసులు కట్టి ఏనుగులతో లాగినా కూడా బయటకి రాలేరు. స్టడీస్ అవుట్, లైఫ్స్ ఫట్, ఫ్యామిలీస్ అండ్ ఫ్యూచర్ టోటల్లీ డార్క్ మోడ్. ఎనీ డౌట్స్? ఇది కేవలం గంజాయి దందా కాదు, ఒక జనరేషన్ ని టార్గెట్ చేసిన డేంజరస్ మాఫియా ప్లాన్. ఆర్టీవీ క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి, కరెస్పాండెంట్ పవన్ జాయింట్ స్ట్రింగ్ ఆపరేషన్ లో గంజాయి గ్యాంగ్ డీటెయిల్స్ అండ్ ఎవిడెన్స్ బయటపడ్డాయి. ఆర్టీవీ స్ట్రింగ్ ఆపరేషన్ గురించి తెలుసుకున్న పోలీసులు టీమ్ ను ఎంకరేజ్ చేశారు. త్వరలోనే ఈ మాఫియా బ్యాక్ బోన్స్ ను అరెస్ట్ చేస్తామని చెప్పారు. పిల్లల చేతిలో పెన్ ఉండాలి, గన్ కాదు, గంజాయి కాదు. బీ అలర్ట్. హైదరాబాద్ టెక్నాలజీ హబ్. కానీ ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకి కూడా హాట్స్పాట్గా మారుతోందా? గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి దందా కింగ్ పిన్ ఎవరు? ఇంతకీ టార్గెట్ ఎవరో తెలుసా? పెద్దలు కాదు, పసిపిల్లలు, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ యువత. భవిష్యత్తును బూడిద చేస్తున్న డేంజరస్ గ్యాంగ్స్ పై ఆర్టీవీ మెగా స్ట్రింగ్ ఆపరేషన్. పోలీసుల కళ్లకు చిక్కకుండా కోడ్ వర్డ్స్తో డీలింగ్స్, చెట్ల పొదల్లో దాక్కుని గంజాయి డెలివరీ. హైదరాబాద్ మహానగరంలో గంజాయి మాఫియా కొత్త ప్లాన్తో ముందుకెళ్తోంది. స్కూల్ పిల్లల్ని, కాలేజ్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ మెల్లగా మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చేస్తోంది. దీని ఇంటర్నల్ మాఫియాను అవుట్ రేట్గా బయటపెట్టేందుకు ఆర్టీవీ నిఘా టీం రంగంలోకి దిగింది. ఇది జస్ట్ అనుమానం మాత్రమే,
కానీ వారం రోజుల సీక్రెట్ ఆపరేషన్ తరువాత ఒక్క నిజం బయటపడింది. ఎవరికీ డౌట్ రాకుండా గ్యాంగులు తమ నెట్వర్క్ నడుపుతున్న తీరు చూసి మా టీం షాక్ అయింది. గంజాయి కావాలి అన్న వెంటనే కొంచెం డౌట్గా చూస్తూ మాట్లాడిన డీలర్ కొద్దిసేపటికే ఓపెన్ అయ్యాడు. అన్నా, మాకు 500 రూపాయల ప్యాకెట్ కావాలి అని అడిగాము. 500 ప్యాకెట్ నో స్టాక్, 1000 ఇస్తే సెట్ చేస్తా, అది కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాలని డీలర్ డీల్ ఇచ్చాడు. అక్కడి నుంచి అసలైన ఆపరేషన్ స్టార్ట్ అయింది. డీలర్ చెప్పిన లొకేషన్కు వెళ్లిన మా టీంకి అక్కడ ఒక షాకింగ్ నెట్వర్క్ కనిపించింది. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని ఎవ్రీ మూమెంట్ పై గ్యాంగ్ ఫోకస్ పెట్టింది. చాలాసేపు వెయిట్ చేయించిన తరువాత పొదల్లో దాక్కున్న ఓ పర్సన్ వచ్చాడు. సీక్రెట్ గా 1000 వాలా గంజాయి ప్యాకెట్ ఇచ్చి కళ్ళు మూసి తెరిచేలోగా స్పాట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇది డైలీ ఇక్కడ జరిగే సీన్, బట్ ఇక్కడే ఉంది అసలైన కీ పాయింట్. అదేంటంటే మాకు గంజాయి ప్యాకెట్ ఇచ్చిన అబ్బాయి మైనర్. షాక్ అయ్యారా? ఈ గ్యాంగ్ 90% మైనర్స్ నే టార్గెట్ చేస్తోంది. అది కూడా సోషల్ మీడియా, ఫోన్ కాంటాక్ట్స్, మీడియేటర్స్, ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ యువతను మత్తు వలలోకి లాగుతున్నారు, మాయ చేస్తున్నారు, మనీ సంపాదిస్తున్నారు. మైనర్స్ కు ముందు ఫ్రీగా మత్తు పదార్థాలు ఇస్తారు. వాళ్ల మెంటల్ కండిషన్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. ఆ తరువాత గంజాయికి అడిక్షన్ అయ్యేలా చేస్తారు. చివరకు వారినే సప్లయర్స్గా మారుస్తున్నారు. ఒక్కసారి ఈ మత్తు ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తే ఆ తరువాత కాళ్లకు గొలుసులు కట్టి ఏనుగులతో లాగినా కూడా బయటకి రాలేరు. స్టడీస్ అవుట్, లైఫ్స్ ఫట్, ఫ్యామిలీస్ అండ్ ఫ్యూచర్ టోటల్లీ డార్క్ మోడ్. ఎనీ డౌట్స్? ఇది కేవలం గంజాయి దందా కాదు, ఒక జనరేషన్ ని టార్గెట్ చేసిన డేంజరస్ మాఫియా ప్లాన్. ఆర్టీవీ క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి, కరెస్పాండెంట్ పవన్ జాయింట్ స్ట్రింగ్ ఆపరేషన్ లో గంజాయి గ్యాంగ్ డీటెయిల్స్ అండ్ ఎవిడెన్స్ బయటపడ్డాయి. ఆర్టీవీ స్ట్రింగ్ ఆపరేషన్ గురించి తెలుసుకున్న పోలీసులు టీమ్ ను ఎంకరేజ్ చేశారు. త్వరలోనే ఈ మాఫియా బ్యాక్ బోన్స్ ను అరెస్ట్ చేస్తామని చెప్పారు. పిల్లల చేతిలో పెన్ ఉండాలి, గన్ కాదు, గంజాయి కాదు. బీ అలర్ట్.